కనపరచగలగాలి. నేనైతే ఎవరు మనము? ఆయనను సేవించువారము. ప్రియులారా, లేఖనాల్లో మనం చదువుతాం, మన పితరులు వారు ఎదుట ఉంచినటువంటి ప్రతిమకు నమస్కారం చేయలేదు. ఎందుకని చేయలేదు అనంటే, నేను యెహోవాను సేవించువాడను, నేను ఆయన సేవకుడను. యోబును గురించి మనం లేఖనాల్లో చదువుతాం. నా సేవకుడైన యోబు సంగతి అంటాడు. మన దృష్టిలో సేవకుడు అంటే ఎవరు? సంచి తగిలించుకొని బైబిల్ పట్టుకొని బజార్లు తిరిగితే, బజార్లో కనబడితే, ఇండ్లు తిరిగి పల్లె గ్రామాలు తిరుగుతున్న వాడైతే అతడు సేవకుడు అంటాం మనం. కానీ యోబు అలా చేసిన వాడేం కాదే. ఇశ్రాయేలును గురించి ఆయన ఆ మాట అంటున్నాడంటే, ఇశ్రాయేలే మీ స్వార్థ పని చేసిన వాడు కాదే. ఆయనను సేవించే అనుభవం అండి. యోబు నా సేవకుడైన యోబు సంగతి నీవు ఎరుగుదువా అని సాతానుతో ఆయన సవాలు విసిరాడు. మరి అలాంటి ఆయనను సేవించే అనుభవం మనం కలిగి, నేను ఆయన సేవకుడను, నా కుటుంబం ఆయనను సేవించే కుటుంబం, మేము ఆయనను వెంబడించే కుటుంబం అనే ప్రత్యేకతని మనం కలిగి ఉండాలని ఈ వాక్యం మనకు బోధిస్తుందండి. లోకంలో కలిసిపోవడం కాదు, లోక ఆచారాలలో కలిసిపోవడం కాదు, లోక పద్ధతుల్లో కలిసిపోవడం కాదు. నేను వీటిని అనుసరించవలసిన అవసరం లేదు, నేను సర్వశక్తి కలిగిన దేవుని సేవించుచున్నవాడని, సేవించుచున్న దానను అనే అవగాహన మనం కోల్పోతూ ఉంటామండి. నీవు ఆయన సేవకుడవని, నీ కుటుంబం ఆయనను సేవించే కుటుంబం అని ప్రత్యక్షమయ్యేది ఎక్కడా? నా ప్రియులరా, ఈరోజు అనేక మంది ఈ మార్గంలోనే వెళుతున్నారు. నేను ఆయనను సేవించేవాడననే అవగాహన కోల్పోయి ఆచారాల ముసుగులో, మతపు మత్తులో, ఈరోజున అహంకారపు అనుభవాలలో ఆయనకు దూరమైపోతున్నటువంటి అనుభవాలు ఎన్నో కనిపిస్తున్నాయి. అందుకే ఈరోజున దేవుని వాక్యం మనకు ఒక హెచ్చరికగా చెప్తున్న అనుభవం ఏంటంటే, నీవు ఆయన సేవకుడవు, నీవు ఆయన సేవకురాలవు, నీ కుటుంబం ఆయనను సేవించే కుటుంబమై ఉండాలి అని ఇదిగో ఈ వాక్యం మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తుంది.